చంద్రబాబును చూస్తారన్న ఎంపీలకు చెప్పిన చంద్రబాబు ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం. పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న లోకేష్. టీడీపీ గుండాలు స్వైర విహారం చేస్తున్నారన్న జగన్. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలో జరిగిన ఈ సమావేశానికి చాలా మంది కొత్త ఎంపీలు వచ్చారు. హాజరు కాలేకపోయిన వారు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలందరికీ చంద్రబాబు విషెస్ తెలిపారు. రేపటి ఎన్డీఏ పక్షాల సమావేశానికి టీడీపీ ఎంపీలందరూ హాజరు కానున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎంపీలతో భేటీ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదు. చంద్రబాబు మారారనే అపవాదు తనపై ఉండదని, అయితే ఇకపై అలా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తా అన్నారు. అయితే తరచూ వచ్చి తనను కలవాలని ఆయన ఎంపీలకి సూచించారు. తాను బిజీగా ఉన్నా వారితో ఖచ్చితంగా మాట్లాడతానని తెలిపారు బాబు. ఇకపై ప్రతి విషయాన్ని తాను వింటాను, చూస్తానని తెలిపారు బాబు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ 5 ఏళ్లు నాయకులు కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు చాలా మనోవేదన కలిగించాయని తెలిపారు చంద్రబాబు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న అనుకున్న ఈ రోజు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో ముహూర్తం మారినట్టుగా తెలుస్తోంది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబును కొత్త ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని హాజరయ్యే పక్షంలో ఉద్దండరాయునిపాలెంలో, మోదీ రానట్టయితే రాయపూడిలో ఈ కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయి. హైదరాబాద్కు చెందిన ఆర్కే ఈవెంట్ సంస్థ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు పనులు చేస్తోంది. దాదాపు 50 లారీల్లో సామగ్రి రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్లపై ఉంది. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత లోకేష్ మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భార్య బ్రాహ్మణితో కలిసి వచ్చిన ఆయన ముందు ఆలయ ధ్వజస్తంభానికి మొక్కారు. స్వామివారికి తులసిమాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు లోకేష్ దంపతులకి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి వేద ఆశీర్వాదం అందించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. టీడీపీ దాడులతో రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని జగన్ తెలిపారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ట్వీట్లో జగన్ పేర్కొన్నారు. గవర్నర్ వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ తన నివాసంలో సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపు తర్వాత రాష్ట్రంలో బీహార్ తరహా కిరాతకాలు, హింసా రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ గుండాలు ఇళ్లపై దాడులు చేయడం, తగలబెట్టడం, కార్లు ధ్వంసం చేయడం వంటి చర్యలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విషయాలన్నీ కూడా గవర్నర్ నజీర్కి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. తాము చెప్పిన విషయాలు విని గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాల్సిందిగా ఆయనని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే నెలాఖరున జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టినట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఏపీలో టీచర్లు, ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి గత నెల 12న జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ విషయంపై తగిన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీలు, డీఈఓలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదేశించారు. అతి త్వరలో బీజేపీకి వైసీపీ సరెండర్ అవుతుందని కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమితో జగన్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. జగన్ తప్ప వైసీపీ నుంచి అందరూ తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఒకవేళ ఒప్పుకుంటే అరగంటలో బీజేపీకి క్యూ కడతారన్నారు ఆదినారాయణ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన తెలంగాణ సీఎం. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ పై బీఆర్ఎస్ ఆగ్రహం. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తామే అంటున్న బీజేపీ. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలని సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. మహబూబాద్ నియోజకవర్గం ఫలితాలపై సమీక్ష చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు జీవో 317, జీవో 46 పై తెలంగాణ ప్రభుత్వం కొత్త వెబ్ పోర్టల్ ని ఏర్పాటు చేసింది. అయితే ఈ జీవోల బాధితులకి న్యాయం చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కేబినెట్ సబ్ కమిటీల సూచనల మేరకు ఈ పోర్టల్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ ముగియటంతో రేపటి నుంచి ప్రజావాణి పునః ప్రారంభిస్తున్నామని ప్రజావాణి ఇన్ఛార్జి చిన్నారెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగటం లేదని ఆరోపించారు. కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా సంఖ్యలు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కి తాము బహిష్కరిస్తున్నట్టుగా రాకేష్ రెడ్డి ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవటం కష్టమని గ్రహించి ఉత్త చేతులతో వెళ్లకుండా అధికారులపై బీఆర్ఎస్ అభ్యర్థి మన్ను పోసిపోయారని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనపై బురద జల్లుతూ చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా ఉందని తీన్మార్ మల్లన్న తెలిపారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్లలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాలెట్ పత్రాలపై అవగాహనలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బ్యాలెట్ పేపర్లపై కొందరు జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు రాశారు. కొందరు లవ్ గుర్తులు కూడా వేశారు. ఈ రాతలు చూసి పోలింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. మరోవైపు మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థికి 1,55,095 ఓట్లు రావాలి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు మాత్రమే వచ్చాయని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు దొంగ అన్నట్టుగా ఉన్నాయన్నారు. ప్రధాని తనకు ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వర్తిస్తానని తెలిపారు లక్ష్మణ్. తెలంగాణలో సరైన రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజల ఓటింగే దీనికి నిదర్శనమన్నారు. మోదీపై ప్రజల ఆదరణకి ఇది నిదర్శనంగా తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణలో తాము గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ దిగజారి ప్రచారం చేసినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. మోదీ వేవ్తో చేవెళ్ల ఎంపీగా భారీ మెజారిటీతో తాను గెలిచానని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మెదక్లో బీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రఘునందన్ రావు విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇక తాము సన్నద్ధమవుతామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికల వరకే కోట్లాటలని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 3వ విడత న్యాయ విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు వేర్వేరుగా ఈ ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు. చిరంజీవి నివాసంలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం. అన్నకు, తల్లికి, వదనకి పవన్ పాదాభివందనం. విశాఖలో టీడీపీ సిద్ధం హోర్డింగ్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న కొత్తగా ఎన్నికైన నాయకులు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తొలిసారి హైదరాబాద్ లో సోదరుడు చిరంజీవి ఇంటికొచ్చారు. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. చిరంజీవి శ్రీమతి సురేఖ ఎదురొచ్చి దిష్టి తీశారు. తల్లి అంజనీదేవి వచ్చి కుమారుణ్ణి హత్తుకున్నారు. పవన్ వెంట ఆయన భార్య, కుమారుడు అఖీరా చిరంజీవి నివాసానికి వెళ్లారు. స్వాగతం పలికేందుకు వచ్చిన చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. గులాబీలతో చేసిన భారీ దండని తమ్ముడి మెడలో చిరంజీవి వేశారు. బాబాయ్ పాదాలను రామ్ చరణ్ మొక్కారు. డియర్ కళ్యాణ్ బాబు, హ్యాట్స్ ఆఫ్ అని రాసి ఉన్నటువంటి కేక్ ని పవన్ తన తల్లి వదిన సురేఖతో కలిసి కట్ చేయించారు. అయితే కేక్ కట్ చేసిన తర్వాత తల్లికి, వదిన సురేఖ పాదాలని పవన్ కళ్యాణ్ మొక్కారు. తోటి కోడలికి సురేఖ బొట్టు పెట్టి చీర బహుమతిగా ఇచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ ఆసక్తికరంగా మారాయి. ద్వారకా బస్ స్టేషన్ సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఆర్ అంటే రిసిలియన్స్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్ అని దానిపై రాశారు. ఈ హోర్డింగ్ పై చంద్రబాబు, ఎన్టీఆర్, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోస్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో వరద నీరు నిలవకుండా శాశ్వతంగా చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. మాదాపూర్లో నీళ్లు నిలిచిన ప్రాంతాలని ఆయన పరిశీలించారు. కుప్పం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ భరత్ అన్నారు. కూటమి తరపున గెలిచిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. కుప్పంలో ఉంటాను, ప్రజల సమస్యలపై పోరాడతానని భరత్ స్పష్టం చేశారు. పార్టీ కేడర్కి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంపీగా గెలిచిన కడియం కావ్య వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు. ఆమె ఆలయ అర్చకులు ఆమెకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. తనను గెలిపించిన ఓటర్లకి కావ్య కృతజ్ఞతలు తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో వరంగల్ ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కంబోడియాలో చిక్కుకున్న బాధితుల్లో ఇప్పటి వరకు 68 మందికి విముక్తి కల్పించామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. తాజాగా ఒక మహిళ సహా 4 బాధితులని స్వదేశానికి తీసుకొచ్చామని వెల్లడించారు. ఇంకా 90 మంది బాధితులు కంబోడియాలో ఉన్నారని తెలిపారు.
దేశవ్యాప్తంగా 21 మంది ఏజెంట్లున్నారని, వారిలో 12 మందిని అరెస్టు చేసినట్టు రవిశంకర్ తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి హేమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ సంఘం నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి నోటీస్ వరకు ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ మా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ తేలేంత వరకు ఇది అమల్లో ఉంటుందని కార్యదర్శి రఘుబాబు పేరుతో మా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9న మూడోసారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ. స్టాక్ మార్కెట్ పతనంపై విచారణకి రాహుల్ డిమాండ్. ఫలితాలపై ఈ నెల 8న సిడబ్ల్యూసీ సమావేశం. నేషనల్ టాప్ 9 న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. కొత్త లోక్సభ కొలువుదీరేందుకు వీలుగా ఎంపీల ఎన్నికను నిర్ధారిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ పై సంతకం చేసింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన 2 కమిషనర్లు కూడా సంతకం చేశారు. ఈ పత్రాలని రాష్ట్రపతికి అందజేశారు. ఈ జాబితా అందుకున్న తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. మూడోసారి ప్రధానిగా మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ఉండనుంది. రాష్ట్రపతి భవన్లో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక మంది విదేశీ అతిథులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు, ఈ కార్యక్రమానికి రానున్నారు. మరోవైపు ఎన్డీఏ ఎంపీలందరూ కూడా రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పెట్టుబడి సలహా ఇచ్చారని, ఆ కారణంగా రిటైల్ పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జాయింట్ పార్లమెంటరీ పార్టీ విచారణకి రాహుల్ డిమాండ్ చేశారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలు కొడుతుందని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. అసలు పెట్టుబడి సలహా ఇవ్వాల్సిన అవసరం ప్రధాని, హోంమంత్రికి ఎందుకని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 8న సమావేశం కానుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మరోవైపు లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీలు బహిరంగంగా కోరుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ విలన్ అని, ఆయన నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని శివసేన ఉద్దమ్ వర్గం నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని అనడం ఒక డ్రామా అని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్సీపీ తరపున ఒకే ఒక్కరు ఎంపీగా గెలవడంతో ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ వర్గంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ పవార్ వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 15 మంది వరకు శరద్ పవార్ వర్గంతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. త్వరలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని నాయబ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులోని విరుద్నగర్లో విజయ్ ప్రభాకర్ ఓడిపోలేదని, ఓడగొట్టారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆరోపించారు. విరుద్నగర్ ఎన్నికల ఫలితం ప్రకటించక ముందే సీఎం స్టాలిన్ ఎలా 40 స్థానాల్లో తమదే విజయమని ప్రకటించారని ఆమె నిలదీశారు. 13వ తమ ఆరోపణలకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు సమర్పించినట్టు ఆమె తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. యూనియన్ బ్యాంక్ లో ఉన్న కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్ కార్పొరేషన్ కి చెందినటువంటి నిధులను బదిలీ చేశారని బ్యాంకు ఫిర్యాదు చేయడంతో నాగేంద్రపై సీబీఐ కేసు నమోదు చేసింది.